మే మాసమునకై దేవుని వాక్యం. ఈ మాసము యొక్క అంశం ఒకే నాణ్యానికి ఇరువైపులా. కీర్తన 33:4 ఎందుకంటే యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఒకే నాణ్యానికి రెండు వైపులా అని మనం ఆలోచిస్తే, అబ్రామును తన దేశాన్ని విడిచి వెళ్ళమని అడిగాడు. ఆయన అలా చేశాడు. అయితే కరువును ఎదుర్కొన్నాడు. తదుపరి రాజుగా దావీదును అభిషేకించాడు. కానీ సౌలు అతన్ని చంపాలనుకున్నాడు. ఏలియా బయలు ప్రవక్తలను సవాలు చేశాడు. అయితే అతను బెదిరింపబడ్డాడు. దేవుని వాక్కు సరైనదైతే ఆయన వాక్కుకు విధేయత చూపడం వల్ల ఇలాంటి సంక్షోభం ఎలా వస్తుంది? బైబిల్ చెబుతుంది, ప్రభు వాక్కు సరైనది. అది ఎప్పుడు తప్పు కాదు. అది ఎప్పుడు తప్పుదారి పట్టించదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన చెప్పినది సరైనది. సరైన పని చేయటం కష్టంగా ఉండవచ్చు, కానీ అది ఆయన మాటను తప్పుగా చూపించదు. విజయాన్ని మరియు వైఫల్యాన్ని అర్థం చేసుకోవటం ద్వారా ఆయన మాట యొక్క సరైనదని మనం గమనించవచ్చు. కాబట్టి మనము ఆయన మాటను అనుమానిస్తాము, కానీ దేవుని వాక్కు ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. మనకు తక్షణ ఫలితాలు కావాలి. ఆయన మాటను నమ్మడం, పాటించటం నిర్లక్ష్యం చేయకూడదు. తన కొడుకును బలివ్వడానికి అబ్రహాము 3 రోజుల ప్రయాణాన్ని వదులుకోలేదు. అతను పర్వత శిఖరం వరకు వెళ్ళాడు. విడిచిపెట్టాలనుకున్న ఏలియా అతని మాటను నమ్మి కొనసాగించాడు. అబద్ధం చెప్పడానికి దేవుడు నరుడు కాడు. ఆయన వాక్యం సరైనది. విధేయత చూపడం ద్వారా మరియు విశ్వసించటం ద్వారా అది సత్యమని మనం అర్థం చేసుకుంటాం. తరువాత వచనం ఇలా చెబుతుంది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఎందుకంటే ప్రభు వాక్కు సత్యమైనది మరియు ఆయన చేసే ప్రతి దానిని మనము విశ్వసించవచ్చు. ఆయన వాక్యానికి మనం విధేయత చూపడం వల్ల మరియు ఆయన మనల్ని నడిపించే మార్గం వల్ల మన జీవితంలో జరిగిందంతా నమ్మకంగా జరుగుతుంది. ఆయన పూర్తి నియంత్రణలో ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మరియు ఆయన మేలును దాచడు. ఆయన మాట మరియు ఆయన కార్యము ఎప్పుడు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండవు. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. కీర్తన 33:4 ప్రభు ప్రజలను అరణ్యములో నడిపించినప్పుడు వారు చాలా దాహంతో ఉన్నారు మరియు త్రాగడానికి నీరు లేదు. వారిని ఆ మార్గం గుండా తీసుకొచ్చింది దేవుడే. కానీ వారు ఆయన వైపు, ఆయనకు విరోధంగా వారు సనగటం వలన ఈ విషయం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది అని. బహుశా మీరు విధేయత మార్గంలో ఉన్నారేమో. వదులుకోకండి. ఆయన ఆపుమని చెప్పే వరకు ముందుకు సాగండి. ఆయన కార్యమును సందేహపడకూడదు. ఆయన నియంత్రణలో ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయన రూఢిగా ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రేమతోనే అలా చేస్తాడు. ఈ నెలలో యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన్ను నమ్మండి. ఆయన మాటను మరియు ఆయన కార్యమును ఒకే నాణ్యానికి ఇరువైపులా ఉన్నాయి. మీ అవసరతలను దృష్టి పెట్టకండి. మీ అవసరాన్ని తీర్చే ప్రభుపై దృష్టి పెట్టండి. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. దేవుడు ఈ మాసమంతా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.